హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున మా ఓనరు 4:15కో 4:30కో కాల్ చేసి కొండకి వెళ్ళి డ్యూటీ ఉందని చెప్పాడు. సో అలా అని చెప్పి లేచి రెడీ అయ్యేసి బయట వచ్చాను. సో బయట వచ్చే దారిలో కూడా వర్షం పడుతూ ఉంది. అండ్ మిడ్ నైట్ నుంచి వర్షం అయితే పడుతూ ఉంది. ఇక్కడ చూడండి, నేను డ్యూటీకి స్టార్ట్ అయిపోయి కూడా సప్తగిరి చెక్ పాయింట్కి అయితే వచ్చేసాను. చూడండి, ఆ కొండల ప్రాంతాన మనకి ఆ మౌంటైన్ కాడ చూడండి, ఆ క్లౌడ్నెస్ అంటే ఆ ఫాగ్ అంతా ఉంది. సో చెకింగ్ అయితే అయిపోయింది. సో వెళ్ళే ఘాట్ సెక్షన్లో చూడండి ఎంత బాగుంటుంది అంటే నేచరు మీకు చూపిస్తాను. చూడండి, ఈ వర్షం పడేటప్పుడు అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ మౌంటైన్స్ చూసేదానికి. చూడండి, ఘాట్ మొత్తం చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ఘాట్ సెక్షన్లో ఇప్పుడన్నా కొద్దిగా మనకి వెళ్ళే దారిలో కొద్దిగా క్లియర్గా ఉంది రోడ్డు. దిగే ప్రాంతం అయితే దిగే దారిన అసలు చెప్పనవసరం లేదు, ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది. రోడ్డు కూడా కనిపించదు. ఎక్కేటప్పుడు నో ప్రాబ్లం. చూడండి మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. కొండల ప్రాంతం కాబట్టి ఎప్పుడు తిరుమల ఘాట్ సెక్షన్లో ఫుల్గా ఫాగే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు అసలు ఆ కొండలు అనేది కూడా కనిపించడం లేదు. ఇక్కడ చూడండి, పైకి వెళ్తున్నాగా ఎక్కువ అయిపోయింది ఈ ఫాగ్ అనేది. ఇప్పుడైతే తిరుమలకి అయితే రీచ్ అయిపోయాను. చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో చూడండి అసలు ఆ ఫాగ్ ఎలా ఉందో. టైం వచ్చి 7:10 అయింది, కానీ అయినా సరే ఆ ఫాగ్ అనేది తగ్గదు. ఇంకా కొద్దిసేపు పడుతుంది. ఒక 9కో అట్లను ఆ ఫాగ్ అనేది కొద్దిగా క్లియర్ అయ్యి నీట్గా కనిపిస్తుంది రోడ్డు మొత్తం. చూడండి ఎంత ఎక్కువగా ఉందో ఈ ఫాగు. చాలా బాగుంది, చాలా క్లౌడీగా. అండ్ ఈ నేచర్కి ఈ వెహికల్ తోలుకుంటూ వెళ్తూ ఉంటే చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఈ నేచర్ని ఎవరు లైక్ చేయరు అసలు. ప్రతి ఒక్కరికి ఈ నేచర్ అంటే చాలా ఇష్టమే. సో అదనమాట ఈరోజు డ్యూటీ. ఇప్పుడు నేను వెళ్ళే డ్యూటీకి అరుణాచలం వెళ్తూ ఉన్నా. సో అరుణాచలం ఇంతకుముందు వీడియోస్ పెట్టాను, అవి చూసుకోండి. ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి.